హలో గాయ్స్, ఓన్లీ 120 రూపీస్కే కాశ్మీర్ వెళ్దాం అనుకుంటున్నారా? అయితే వచ్చేయండి విజయవాడకి. సో విజయవాడలో పెట్టిన ఈ కాశ్మీర్ ఎక్స్పో అయితే చాలా బాగుంది గాయస్. 120 రూపీస్కి అయితే వర్తి అని చెప్పచ్చు. సో అక్కడ వచ్చే వ్యూ కానివ్వండి, అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం వెళ్తుంటే ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనకి కాశ్మీర్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అనమాట మొత్తం కూడా. సో మనకి ఆ ఎఫెక్ట్ రావడం కోసం అని చెప్పేసి మొత్తం ఆ రూమ్ అంతా కూడా ఏసీస్ అయితే పెట్టడం జరిగింది. సో మనం లోపలికి వెళ్ళగానే చాలా కూల్గా మంచిగా వాటర్ పడడం, ఆ కాశ్మీర్ యాపిల్స్ ఇవన్నీ చూస్తుంటే మనకి నిజంగా ఒక కాశ్మీర్ వచ్చినట్టే ఫీల్ వస్తుంది. పిక్చర్స్ అవి దిగే వాళ్ళకైతే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వస్తే ఇక్కడికి. సో ఐఫోన్ అంటే ర్యాంపే భయ్యా, ఎందుకంటే అంత బాగుందనమాట అక్కడ పిక్చర్స్ దిగడానికి. సో మేమైతే అలా నుంచినాం. కానీ అక్కడ వచ్చేసి జనం అయితే చాలామంది ఉన్నారు. ఎంతమంది అంటే రే ఈ సిటీలో మొత్తం స్క్రాచ్ ఇక్కడే ఉందేంట్రా అన్నట్టు ఉన్నారు. సో ఈ ఎగ్జిబిషన్కి మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ ఫిషెసే. సో ఇవి వచ్చేసి జలకన్యలు అనమాట. సో వీళ్ళు వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేశారు. సో చాలా బాగా చేశారనమాట అది. ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పడం, కిస్ ఇవ్వడం, హార్ట్ చూపించడం, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ పెట్టిన ప్రతి యానిమల్ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు గాయస్. సో స్నేక్ ఉంది, ఆ స్నేక్ నేను మెల్లో వేసుకుందాం అనుకున్నాను, బట్ ఆయనే దాన్ని పట్టుకోవడానికి భయపడతాడు అనమాట. సో అందుకని నేను ఎందుకు ధైర్యం చేయడం అని చెప్పి చేయలేదు. సో ఇవి వచ్చేసి హెన్స్కి మనకు అసలు భయం ఉండదు, ఎందుకంటే హెన్స్తో చిన్నప్పటి నుంచి మనం ఆడుకుంటున్నాం కాబట్టి. ఇది వచ్చేసి పొడిసిద్ది అనమాట. అయినా మనకి నొప్పి ఉండదు, ఎందుకంటే మనం రోజు ఎల్లుడితే పొడిపించుకుంటాం కాబట్టి. సో ఇది వచ్చేసి ఆస్ట్రిచ్. సో ఆస్ట్రిచ్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి చాలా ఎనర్జెటిక్గా ఉంది. అక్కడ ఉన్న అన్ని యానిమల్స్లో కల్లా ఇది ఒక్కతే బాగా ఎనర్జెటిక్గా బిహేవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, లేకపోతే అమ్మాయిలకు సంబంధించిన ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ప్రతిదీ కూడా ఉంది గాయస్. అమ్మాయిలు అయితే మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి అందరూ 5 రూపీస్ అనుకుంటున్నారు కదా, నో 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మొత్తం స్టాల్స్ అన్నీ పెట్టారని చెప్పారు కదా, సో అలా అనమాట. మనం బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు. అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు పక్కా విజిట్ చేయండి. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళే జలకన్యలు. అండ్ దట్స్ ఇట్ ఫర్ మినీ వ్లాగ్ గాయ్స్, బాయ్.